ఫ్రెండ్స్, ఇదిగోండి కుడుములకండి. ఈ గ్లాసుల వాటర్కి ఒక అర గ్లాసు నూక వేసుకోవాలండి. నేను అర గ్లాసు నూక వేసుకున్నానండి. ఆ గ్లాసు నీళ్ళు నూక కూడా కాదు, అర గ్లాసు నూక వేసుకున్నాను. గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. వాటర్ గ్లాసులు, కొంచెం శనగపప్పు అండి, ఒక స్పూను సాల్ట్ కొంచెం అండి, ఒక అర స్పూన్, ఒక చిన్న స్పూన్తో సాల్ట్ అండి, సరిపోనంత వేసుకోవాలండి. లేకపోతే జీలకర్ర అండి కొంచెం అండి, ఇది పచ్చెనపప్పు అండి. దానిలోకి చూడండి కుడుములు. నేను కొబ్బరికూర గట్ట వేయట్లేదండి, కొబ్బరికూర వేయకట్టే చేస్తున్నాను కుడుములు. ఇది వరినూక అండి, ఇది వరినూకతో పెద్ద రవ్వ అండి, ఇది వరినూకలో దాంతో తయారు చేస్తున్నానండి. కొంచెం తయారు చేసి చూపిస్తున్నాను మీకు. మన వినాయక చవితికి నేను తయారు చేయలేదండి, అందువల్లనేసి ఇప్పుడు చూపిస్తున్నానండి. కుదరలేదు అప్పుడు. స్టవ్ మీద పెట్టుకుంటానండి. ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పెట్టానండి ఆల్రెడీ. చూడండి, ఒక గ్లాస్ వాటర్, దానిలో పచ్చెనపప్పు స్పూను, జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకున్నానండి. సాల్ట్ కొంచెం వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు మనం నూక వేయాలండి ఫ్రెండ్స్. నూక వేసి ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలండి. చూడండి, నేను ఎక్కువ వేసుకోలేదండి, అర గ్లాస్ నూక వేసుకున్నాను. అర గ్లాస్ నూకలో మనం ఇలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టాలండి, ఉడకాలి కదా. దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి, ఒక అర స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. వేసుకుంటే బాగుంటుందండి, కానీ సగం ఉడికాక వేసుకోవాలండి నెయ్యి. అర స్పూను అంటుకోకుండా ఉంటుంది నూకండి. ఇప్పుడు మూత పెడతానండి కొంచెంసేపు. ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూసుకున్నామండి, కలుపుతాం ఒకసారి మనం. నెయ్యి వేసుకుంటే అంటుకోదండి. ఇప్పుడు నేను నెయ్యి వేస్తాను చూడండి. మనం సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉడకాలంటే వరి నూక కాబట్టి ఈ స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి వేసానండి. కొంచెం నేను ఆల్రెడీ వేసానండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసానండి. అది వేసుకుంటే అంటుకోదండి. మీకు కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు, నేను ఒక స్పూన్ వేసానండి నెయ్యి. ఫ్రెండ్స్, కొంచెం ఉడికాక ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్ ఉడికిపోయిందో చూద్దామండి. 2 మినిట్స్ అన్నాను కదండి, ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇలాగంటే ఉడికిపోయినట్టుగా అండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చల్లార్చుకోవాలండి మనం. దీన్ని స్టవ్ పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయ్యాక మనం కొంచెం కుడుములా చేసేసుకొని మళ్ళీ ఆవిరి మీద పెట్టాలండి దాన్ని. ఒకసారి చల్లార్చానండి. ఇలా చేసుకోవాలండి కుడుములు. చేసి మనం ఇలాగ చిన్న ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పాత్ర మీద మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆవిరిలో కొంచెం ఇది అవుతాయండి. ఆవిరికి ఉడికితే బాగుంటుందండి. ఇంకా అందుకని నేను ఎక్కువ చేయట్లేదండి, కొంచెమే చేస్తున్నాను చూపించడానికి మాత్రం. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం నేను ఇడ్లీ పాత్రలో పెట్టాను. చాలామంది కుక్కర్లో పెడతారు, నేను ఇడ్లీ పాత్ర పెట్టానండి. దీనిలో ఒక గ్లాస్ నీళ్ళండి, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఆవిరికి కదండి ఉడికించాలి. అవి వేడెక్కాక ఇప్పుడు కుడుములు ఇందులో మనం ఇడ్లీ పాత్ర రేకులో వేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకోవాలండి. మూత పెడుతున్నాను 2 నిమిషాలండి. ఇలాగే ఆవిరి మీద ఉడికించి అప్పుడు మనం మూత తీసుకోవాలండి. వెంటనే తీయకూడదండి, ఆగి తీయాలండి కాసేపు చల్లార్చాక. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఆవిరి వస్తుంది. ఇలాగ చల్లార్చాక కొంచెం తీసుకోవాలి మనం. మూత బయట తీసేసి మనం ప్లేట్లోకి చేసుకోవచ్చండి. అయిపోయండి. చూడండి ఫ్రెండ్స్, వేడిగా ఉంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, విడిపోతాయి. అందువల్ల ఏంటి మనం కొంచెం చల్లారాక తీసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. వేడి కుడుములు అండి ఇవి. వినాయకుడికి చాలా ఇష్టం అండి కుడుములు. ఇప్పుడే తయారు చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
ఇలా తయారు చేసే విధానం చూపించాను. ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు పచ్చళ్ళు చాలా టమాటా పచ్చళ్ళు, కొత్తిమీర పచ్చళ్ళు ఎల్లైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.